ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం ఆగస్టు 17, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మొదటగా ఎవరికి చేస్తున్నారంటే యాకోబు వంశస్థులైన ఇజ్రాయేలుకి చేస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయేలు ఎక్కడ నడవాలి, ఏం చేయాలి, అసలు ఇక మీదట మీరు ఎలా బ్రతకాలి అనే సంగతులు దేవుడు ఇజ్రాయేలుకి తెలియజేయబోతున్నారు. కనుక ఇజ్రాయేలు విను, నేను చెప్పబోయే క్రొత్త సంగతులను నీవు ఇక మీదటి చేయాలి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పటి వరకు వినని సంఘటనలు, ఇప్పటి వరకు జీవితంలో జరగని అద్భుతాలు జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ వాగ్దానం ఇజ్రాయేలీయులకే కాదు కానీ మనకు కూడా మన జీవితంలో ఇప్పటి వరకు చూడలేని క్రియలు, కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. క్రొత్త సంగతులను ఆయన మనకి తెలియజేయబోతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన తెలియజేయాలి అంటే మనము దేవునిలో ఉండాలి, మనము ప్రార్థనా పరులుగా ఉండాలి. ఆయన వాక్యము అనుదినము చదువుతుంటూ ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించాలి. ప్రియమైన దేవుని సంగమా, అప్పుడు ప్రియమైన దేవుడు మనతో మాట్లాడుతారు. వాక్యం ద్వారా ఆయన మనకు తెలియజేస్తారు. మనకు ఏది కూడా మరుగు చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. మనము ఆయన బిడ్డలము, నా గొర్రెలు నా స్వరము వినును అని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, మనము ఆయన గొర్రెలైతే, మనము ఆయన నమ్ముకున్న పిల్లలమైతే ఆయన స్వరము మనకు ఖచ్చితంగా వినిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆయన మరుగు చేయబడిన క్రొత్త సంగతులను మనకు ఇక మీదట తెలియజేస్తున్నారు. అది మనము ఆత్మ చెప్పు మాట చెవగలవాడు వినును. కనుక మనము ఆత్మానుసారమైన జీవితం జీవిస్తూ ఆయన చెప్పే మాటల ప్రకారం నడుద్దాం. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.